dark ages, from the dark ages to the light ages. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సత్యమయ. ఈ ప్రేయర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరినో అడుగుతున్నాం మనం, నన్ను అసత్యానికి సత్యానికి తీసుకెళ్ళబోయ్. గమయ అంటే తీసుకెళ్ళు అని అర్థం, వెళ్తానని కాదు. గచ్చామి అంటే వెళ్తున్నాను, గమయ అంటే తీసుకెళ్ళు. ఈ గమయ అనేది కొంపకొంచి ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, నన్ను సరి చేస్తాడు, నన్ను మోక్షం ఇస్తాడు, నా తల మీద చేయి పెడతాడు, నా క్యాన్సర్ తీసేస్తాడు, నన్ను మృత్యు నుంచి అమృతత్వం తీసుకొస్తాడు, నన్ను తమస్సు నుంచి అంధకారానికి తీసుకొస్తాడు. ఎవడు తీసుకెళ్ళు అని చెప్పింది గౌతమ బుద్ధుడు. గమయ కాదు, గచ్చామి, నేను వెళ్తున్నాను. నేను ఇది ఎలా ఉందంటే, నా కాళ్ళు అన్నీ బాగున్నాయి, ఏమది స్వామీజీని అడుగుతున్నాను, నన్ను నీ భుజం మీద ఎక్కి తీసుకెళ్ళవా అంటే ఈయనేమంటాడు, నీకేమైనా తిక్క, నీ కాళ్ళు ఉన్నాయిగా, నీ కాళ్ళు నీ దగ్గర పెట్టుకుని నా భుజం ఎక్కువ అంటావేంటి? గమయ్యేంది రా గమ. అసతోమ సత్యమే కాదు, అసతోమ సత్యమే అంటే, మా అంటే నన్ను అసత్తు నుంచి నన్ను సత్వే గమయ తీసుకెళ్ళు. ఈ మతాలన్నీ తీసుకెళ్ళి మీద ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం వెళ్తున్నాను అని మీద గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి, ఒక బుద్ధుడి శరణు కోరి నేను వెళ్తున్నాను. ధర్మం శరణం గచ్చామి, ధర్మం యొక్క శరణు కోరి ఐఎమ్ గోయింగ్. సంఘం శరణం గచ్చామి. ఖమ్మంలో పెద్ద ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు జరుగుతుందట. ఐఎమ్ గచ్చామి, నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి, ఖమ్మం వెళ్తున్నాను. చెప్పండి పడండి ఖమ్మం మాస్టర్స్ అందరికీ కూడా. శాస్త్రవేత్తల సంఘం, శాస్త్రవేత్తల సదస్సు, అహం గచ్చామి. అంతేగాని భీమవరంలో కూర్చొని మన అబ్బాయి ఎవరినో ఒకటి మీటింగ్ నన్ను తీసుకెళ్ళామంటే ఎవడు తీసుకెళ్తాడు? నువ్వు తీసుకెళ్ళే నాదుడు ఎవడు లేడు. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసి నాకన్నా గొప్ప పని చేయను అయినా అన్నాడు. నన్ను ప్రార్థన చేయడం కాదు, టెన్సింగ్ దానికి ఎవరెస్ట్ ఎక్కాడు అనుకోండి, నువ్వు ఎక్కువ. ఎవరైనా వచ్చి నిన్ను టెన్సింగ్ అది ఎవరెస్ట్ ఎక్కిస్తారండి, ఇక్కడి భుజం మీద పెట్టుకొని ఖమ్మం నుంచి ఎవడు ఎక్కించాడు. ఏ అజ్ఞాన కోపాల్లోంచి ఎవడు నిన్ను తీసుకెళ్ళాడు? ఇన్స్పిరేషన్. యేసు ప్రభు ఒక ఇన్స్పిరేషన్, ఆయన చేశాడు. మనం ఎందుకు చేయము? మనకే పోయేయగలం. టెన్సింగ్ దానికి ఎక్కాడు, మనం ఎందుకు ఎక్కాం? బుద్ధుడు తనను తాను తెలుసుకున్నాడు. మరి నువ్వెందుకు నువ్వు తెలుసుకో? మూర్ఖ శిఖామణి, खोपड़ी खराब है क्या? मस्तिष्क ठीक नहीं है? సైన్స్ నీ కాళ్ళ మీద నిలబడుతుంది. యు బికమ్ ఎ సైంటిస్ట్. నీ కాళ్ళ మీద నువ్వు వండు. నేను చిన్నప్పటి నుంచి అన్నీ వెతుకుతూ ఉన్నాను. అక్కడ పోయాను, ఇది చేశాను, చివరికి నా కాళ్ళ మీద నిలబడ్డాను అంతే. తిరిగి వేసారి అచ్చట పోయి ఇచ్చట పోయి ఎచ్చటను ఏమో లేదని తెలుసుకుని చివరికి నా దగ్గరికి నేను వచ్చి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాయమో ఇది ఆదిశేషు అయిపోయింది. 1000 పడగల పాము ఇలాగా. సహస్రారం అంటే 1000 పడగల పాము. అది ఎక్కడో మూలాధారంలో ఇరుకు. నీ పాము 1000 పడగల పాము మూలాధారంలో 3 చుట్టులు చుట్టుకుంటే అది ఏంటబ్బా? అసలు 1000 పడగల పాము చుట్టుకుని మూలాధారంలో కూర్చుంది. ఎవడు చెప్తాడు భయ్?
ఎవడో వచ్చి నీళ్ళు నీ ముఖం మీద కొట్టడు, నువ్వే కళ్ళ పోసుకుని నీ మీద కొట్టుకోవాలి. ఆయన తెలిసిందా? ఎవడు నేను కొట్టేటోడు లేడు. ఒకవేళ కొట్టగలిగినా వాడు కొట్టడానికి ప్రయత్నిస్తే వాడిని జైల్లో పడిస్తారు పైలోకంలో. నా చిన్న కూతురు గత జన్మలో ఒక గొప్ప యోగి పంజాబ్లో. ఆమెకి ఒక ఫ్రెండ్, ఆ దోస్తుకి క్యాన్సర్. ఈమె ఏం చేసింది, ఈమె పెద్ద యోగిని కదా, నువ్వు బాగు చేస్తావు, నా ప్రాణ త్యాగం చేసేది, నేను నీ ప్రాణానికి రక్షిస్తాను అని చెప్పేసి ఈమె మొత్తం హీల్ చేసింది. అటు క్యాన్సర్ ఇటు వచ్చింది. ఆమె బాగుపడింది, ఈమె చచ్చింది. చచ్చితే పైకి పోయింది. ఆడ ఇంటర్వ్యూ బోర్డులో ఇట్లా కూర్చున్నారు అందరు. ఏమే వస్తీవా? అయ్యా వచ్చినా. నువ్వెందుకు క్యాన్సర్ తెచ్చుకుంటేవి? దాని క్యాన్సర్ పోగొట్టడానికి నేను తెచ్చుకుంటుంది అని. దాని చావు నుంచి బతికిస్తే నీ చావుకు వచ్చింది. ఎవడే నేను బాగు చేయమని చెప్పింది, అది తన కర్మ అనుభవాలు అనుభవించడం కోసం తను ప్లాన్ చేసుకుని వెళ్ళింది. నువ్వెందుకు మధ్యలో ఇంటర్ఫియర్ అయినావు? బోడిదానా, నువ్వు నీకు పెద్ద యోగి అనుకున్నావా? పిచ్చి వేషాలు లేదు, మళ్ళీ నువ్వు మళ్ళీ పో, ఈసారి ఎవరిని హీల్ చేయగలిగి చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చినారు. అర్థమైందా? నాకు కొడుకున్నాడు, లేడులే కానీ ఉన్నాడు అనుకో, వీడే అనుకో. సరే వాడికి సహాయం చేద్దామని చెప్పేసి వాడి హోంవర్క్ నేనే చేస్తే తండ్రిగా ఏమవుతుంది? నన్ను జైలు చేస్తారా ఏదా? ఇంకోటి హోంవర్క్ నువ్వు చేస్తావా? నీ హోంవర్క్ పైవాడు ఎవడు చెప్తాడు? ఏ గడ్డం గాడి చేస్తాడు? ఎవడు ఏడు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా, గది నేర్చుకోవాలా. లోప్సాంగ్ రంప 7 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసి కావాలని చెప్పి వెళ్తే పరీక్ష పెట్టినారు. ఏం పరీక్ష? 3 రోజులు ఉంచోవాలా ఎండగా, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు గేటు ముందర నీళ్లు దాక్కుండా. 7 సంవత్సరాల కుర్రోడు. అట్లా నువ్వు చేస్తావా? అప్పుడు నీ కాళ్ళు మీద నువ్వు నిలబడతావు, నీ థర్డే నీకు వస్తుంది. నీ ముడుచుకున్న పాము పడగల పాము అవుతుంది. ఊరికే అవుతా అదే? ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు, ఊరికే కట్టినారా? ఎంత కష్టపడితే బిల్డింగ్ వచ్చింది? ఇటుక పేర్చి ఏడాడించి తీసుకొచ్చి ఊరికి వచ్చినది. ఈ కుర్చీ ఊరికి వచ్చింది, అది ఈ మైక్ ఊరికి వచ్చినది. ఎంత సైన్స్ ఉంటే ఈ మైక్ వచ్చింది. ఆ లైట్ ఊరికే వచ్చినాయి. అది వాడికి అనుకున్నాడు, కష్టపడి లైట్ కనుక్కున్నాడు. ఊరికే వస్తా అది? అరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. లోప్సాంగ్ రంప 7 సంవత్సరాలు కొన్నవాడు తన కాళ్ళ మీద సూర్యోదయించి సూర్యోదయం వైపు ఉంచున్నాడు, కనుకనే ఆయన లోప్సాంగ్ రంప అయినాడు. ప్రార్థన చేయలే, ఓ యేసు నన్ను రక్షించు, ఓ కృష్ణ అనాథ రక్షక. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మానం అవసాదయే. నువ్వు పూజలు ప్రార్థన వల్ల నిన్ను నువ్వు క్షీణంగా చేసుకుంటున్నావు. ఇక్కడ కూర్చుని నేను ఖమ్మం పోవాలా అని ఎత్తుకుని తీసుకెళ్ళి, నువ్వు ఇంత బలంగా ఉన్నావు కదా, ఇంకా బలంగా ఉన్నది నాకన్నా ఎత్తుకుని తీసుకెళ్ళగలడు, కానీ ఎత్తుకుని తీసుకెళ్ళి సార్. ఒకవేళ ఎత్తుకుని తీసుకెళ్ళాడుకో, వీధంతా అవలగాడు అనుకోలేడు. ఎరికైనాది, సవజైనది. నిన్ను నువ్వు ధరించుకో, అప్పుడు నువ్వు దీపాన్ని నువ్వే వెలిగించుకో. పక్కనకి వచ్చి నా దీపాన్ని వెలిగించు. నువ్వు చేతులు నీ అగ్గిపెట్టుంది, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. శ్వాస మీద ధ్యాస పెట్టు, స్వాధ్యాయం చేయి. పుస్తకం తర్వాత 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 చదువుతూనే ఉండు. సజ్జన సాంగత్యం చేయి. ప్రతి ఒక్కరి రేపు వెళ్ళి అయ్యా మీ అనుభవాలు చెప్పండి. భిక్షాందేహి. ఏంటి భిక్షాందేహి? నీ అనుభవం చెప్పు నాకు. చెవిలో పోసుకో. నన్ను శ్రవణం అంటారు, పోసుకో చెవిలో. ఇక్కడ మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క సదస్సుకు వచ్చాము, పోసుకోవడం కోసం వచ్చాము. చెవిలో ఇలా పెట్టిపోయి
మొత్తం పోయి. నోరు ఒకటి ఉంది, 2 చెవులు ఉన్నాయి. ఎందుకు? నువ్వు ఎంత మాట్లాడతావో దానికన్నా డబుల్ రోజు వినాలి. నోరుకి మూత ఉంది, చెవికి మూత లేదు. అంటే మూత ఎందుకుందంటే మూసుకుని కూర్చో అప్పుడప్పుడు అని చెప్పేసి. చెవికి మూత లేదు, నిరంతరం సజ్జన సంగత్యం చేయబోయ్ అని చెప్పి. చెవికి మూత ఉందా? నోటికి మూత ఉంది. నోరు మూసుకో, చెవి మూసుకోని ఎవరైనా చెప్పిండా? శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఎంతో శ్రవణం చేయగా, ఆ శ్రవణం చేసిన దాన్ని ఎంతో మననం చేయగా, బేరీజు వేసుకోగా, బేరీజ్ వేసుకోబడ్డ సారము మన వల్ల అప్రయత్నంగానే అది ఆచరణలో రాగా, మన వల్ల అప్రయత్నంగానే మన వల్లనే ఆచరణలో వచ్చిన దాన్ని మనమే దాన్ని మన సాక్షి రూపంగా చూసినప్పుడు అది సాక్షాత్కారము. ఉదాహరణకు నేను ఎంతో శ్రవణం చేశాను, స్వాధ్యాయము అని చేశాను, అంత మననం జరుగుతుంది. క్షీరసాగర మననం ఇక్కడ. ఇది మథన మండలం. కానీ మథనానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమి లేక ఏ మథనం చేస్తుంది? మిక్సీ ఉంది, ఏమి వేయలే, ఆన్ చేసావు, ఏమవుతుంది? మిక్సీ ఉంది, ఏమీ వేయలేదు, ఆన్ చేసావు, తిరుగుతుంది అన్ని. కాసేపు ఎంత చూస్తే ఏముందో ఏమీ లేదు. నువ్వు ఎన్ని వేస్తే కదా మథనం అయ్యేది. మిక్సీలో అన్నీ వేసి తర్వాత 2 నిమిషాలు పెట్టే మంచిగా వస్తుంది. ఆ మిక్సీలో అన్నీ వేయడం అనేది శ్రవణం. చెవిలో పోసుకో, చెవిలో ఏమీ పోసుకోకపోతే మిక్సీలో ఏమి వదనం పోసుకో. స్వాధ్యాయం చదివి అందదిపించి అన్ని వింటూనే ఉండు, 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 వింటూనే ఉండు. అప్పుడు ఈ విన్నదానంగా ఏమవుతుందంటే నువ్వు మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నీ మిక్సీ స్టార్ట్ చేస్తుంటావు. అప్పుడు ఉన్నదంతా కూడాను మంచి మిక్స్ అయ్యి బ్యూటిఫుల్గా పచ్చడి వస్తుంది. కొబ్బరికాయ పచ్చడి వస్తుంది. ఏముంటుంది కొబ్బరికాయ పచ్చడి తింటే? కంది పచ్చడి, అబ్బా మోక్షం వస్తుంది అందరికి. అది మదనం. మిక్సీ అంటే మదనం, మననం అంటే మదనం. అప్పుడు అందులో వచ్చి ఇది నేను చెయ్యాలి, ఇది నేను చేస్తున్నాను, చేయబోతున్నానని ఒక వచ్చి అది మనంతటి చేత మన చేయబడుతుంది. అది నిధిధ్యాసన. అప్పుడు నేను ఇలా చేస్తూ ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎంతో చోట్లు వింటూ అవన్నీ కూడా నా నోట్ల నుంచి అలవోకగా బయటకు వస్తుంటే అవి అందరికీ పోయి చెప్తుంటే దాని యొక్క సాక్షాత్కారం, ఈ సాక్షాత్కారం నాకు సాక్షాత్కారం నుంచి. అంటే నేను చేసింది నేను చూసేది, మీరు చేసింది మీరు చూస్తారు. మీరు చేసింది మీరు చూడడమే సాక్షాత్కారము. దానికన్నా ముందు 3 స్టెప్స్ ఉన్నాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసన. నిధిధ్యాసన ఆటోమేటిక్గా జరుగుతుంది. చేయవలసింది శ్రవణము. శ్రవణం అంటే స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా శ్రవణము, ధ్యానం ద్వారా మననము. మిక్సీ అంటే ఇప్పటిదాకా విన్నదంతా నీకు డైజెస్ట్ అవుతుంది. నువ్వు అన్నీ విన్నావు, మిక్సీలో అన్నీ వేసావు, కానీ మిక్సీ స్టార్ట్ చేయలే, కరెంట్ పోయింది. ఏమవుతుంది అక్కడ? అన్నీ గవే ఉంటాయి. అన్నీ శ్రవణం చేసినావు, పుస్తకాలు మొత్తం చదివినావు, సజ్జతం చదివినావు, కానీ ధ్యానం చెయ్యలే, మిక్సీ ఆన్ కాలే. ఏమవుతుంది? అర్థమైందా? అందరు చెప్పండి. శ్రవణము ఇలా, మననము, నిధిధ్యాసము, సాక్షాత్కారం. మనకేం కావాలి? సాక్షాత్కారం కావాలా వద్దా? అదే కదా. దానికి ముందు ఏముంది? నిధిధ్యాసన. నువ్వు ఏదో ఆచరించాలి, లేకపోతే అది నీకు సాక్షాత్కారం. ఏదో ఆచరిస్తే ఏంటి ఆలోచన? ఏది ఆచరిస్తావు? సారము, సంపూర్ణ సారము ఆచరించాలి. ఆ సారము ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది ఏమిటి? నేను ఫ్లూట్ వాయిస్తాను, నేను మీకు ఫ్లూట్ ఇస్తాను, మీరు వాయిస్తారా? నా ఫ్లూటే ఇస్తాను, వాయించమని చెప్తాను. 10 సంవత్సరాలు నా దగ్గర ఫ్లూట్ విన్నారు, రోజు ఇక్కడ కూర్చుని. మీరు వాయించగలరా? వింటే వాయించగలరా? నేను విన్నాను. బిస్మిల్లాహ్ ఖాన్ షహనాయి రోజు ఉంటున్నాను. నాకు ఆ షహన్ అయితే
పీపీ కూడా రాదు నా దగ్గర. విన్నాను చిన్నప్పటి నుంచి నేను బిస్మిల్లా ఖాన్ షహనా వింటూనే ఉన్నాను. నాకు షహనా ఇవ్వండి, నేను వాయించగలనా? మరి యేసు ప్రభువు చిన్నప్పటి నుంచి పైదాకా వింటూనే ఉన్నావు, ఏమవుతావు ధ్యానం చేయకపోతే? ఎంతసేపు యేసు ప్రభు రికార్డ్స్ అందరికీ వినిపిస్తావు, నీ రికార్డు నువ్వు వినిపించు. యేసు ప్రభు రికార్డు అందరికీ తెలుసు, నీ రికార్డు ఏది? నువ్వు యేసు ప్రభు రికార్డు చెప్పడానికి, యేసు ప్రభు తన రికార్డు తను చెప్పిపోయాడు, అందరికీ తెలుసు. నువ్వు నీ రికార్డు చెప్పు ఆయన. నువ్వు మిక్సీ ఆన్ చేస్తే కానీ నీ రికార్డు నీకు రాదు. మిక్సీ ఉంది అంటే అన్నీ బాగున్నాయి, కొత్త మిక్సీ, కరెంటు కూడా ఉంది, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలే. శ్వాస ఉంది, ధ్యాస ఉంది, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలే. శ్వాస శరీరం ఉంది, ధ్యాస పెళ్ళాం మీద ఉంది. మిక్సీ ఏమాడుతుంది? ధ్యాస పెళ్ళాం మీద ధ్యాస తీసేసి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మిక్సీ ఆన్ అవుతుంది. మిక్సీ అనుభవం అయితే నీ అనుభవం నీకు వస్తుంది, నువ్వు చెప్పు నీ అనుభవం. శ్రవణము, చెవుల్లో రోజుల్లో పుస్తకాలు కూడా లేవు, ఏమీ లేవు, కేవలం గురువు దగ్గరికి పోయి శ్రవణం చేయాల్సిందే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని సీడీలు మన దగ్గర ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి, మన రూమ్ నుంచి బెడ్రూమ్ నుంచి కదక్కర్లేదు, హిమాలయాలు పోక్కర్లేదు. ఎంత శ్రవణం చేశానో, ఎంత స్వాధ్యాయం చేశానో లెక్కే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస ఉంది, ధ్యాస ఉంది, కానీ శ్వాస మీద ధ్యాస లేదు. మనమంతా భగవంతుడమే, కానీ వెర్రోడలా తిరుగుతున్నాం, పిచ్చోడలాగా. కాళ్ళు ఉన్నాయి, పీటీ ఉషా లాంటి కాళ్ళు ఉన్నాయి, కానీ నన్ను ఎత్తుకుపోవా, నా మీద దయించుకోవా, నువ్వు కరుణామయుడు కదా, నా క్యాన్సర్ తీసేవా ఒకసారి. కనుక ఇప్పుడున్న అమ్మాయి అంతకుముందు పంజాబీ అమ్మాయి మళ్ళీ వచ్చి ఇప్పుడు నా దగ్గరగా నేర్చుకుంటారు, ఈ అమ్మాయికి సాయం చేయొద్దు పోయి అని చెప్పేసి ఇంకెవరి దగ్గర నేర్చుకుంటాను. అవునా కదా? కరెక్ట్ జగన్ పుట్టింది అది, అవునా కదా? కనుక ఎవరిని సహాయం అడగవద్దు, నీ సహాయం నువ్వు చేసుకో. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.ధ్యానజగత్.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.